ఈరోజు మన టాపిక్ వచ్చేసి మొత్తం బ్లౌజు అటాచ్ చేయడం. 6 వీడియోలలో మొత్తం బ్లౌజు ముక్కలు ముక్కలుగా అతికిచ్చాము కదా! ఇప్పుడు వచ్చేసి మొత్తం బ్లౌజ్ ఇలా రెడీ చేయడం. ఎట్లా అతికిస్తే 6 వీడియోలు చూసింది ఒకటైతే ఇదొక్కటి చూడడం అంత పర్ఫెక్టు. ఇప్పుడు వచ్చేసి మొత్తం కరెక్ట్‌గా అన్నీ ఎట్లెట్లా అతికించుకోవాలో మీకు ప్రతి వీడియోలో చూపించాను కదా! ఇప్పుడు వచ్చేసి మొత్తం అటాచ్ చేసి బ్లౌజ్ రెడీ చేయడం చూపిస్తున్నా. చూడండి, నేర్చుకునే వాళ్ళ కోసం ఇది కూడా చాలా మనకు సైడ్లల్లా చేతులల్లా మొత్తం లేచినట్టు పట్టేసినట్టు అవుతుంది, లేదంటే లూజ్ అవుతుంది, సంక లూజ్ అవుతుంది, ముడతొస్తుంది, భుజం జారిపోతుంది, అవేవి కాకుండా అతికియడం. ఇప్పుడు రెండు ఒకే దగ్గర పెట్టి షోల్డర్ అతికిస్తున్నా. ముందు భాగం వెనుక భాగం ఒక్క దగ్గర పెట్టి షోల్డరు పర్ఫెక్ట్గా ఇలా అతికిస్తున్నా. చూడండి, గట్టి కుట్టు పెట్టాలి, రెండు పైపింగ్ ఒకే దగ్గర పెట్టాలి, ఎక్కువలు తక్కువలు రావద్దు, నీట్గా రావాలి. టైట్గా పట్టుకొని మెల్లగా కుట్టుకోవాలి. షోల్డర్ ఇలా అతికించుకోవాలి. ఈ పోగులు దారాలు అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది. ఇక్కడ కూడా సేమ్ ఎక్కువ ఉంటే కట్ చేసుకొని రెండు పైపింగ్లు ఒకే దగ్గర వచ్చేటట్టు గట్టి కుట్టు పెట్టుకోవాలి. రెండో కుట్టు కూడా కుట్టుకోవాలి. రెండు షోల్డర్ ఇలా సేమ్ నీట్గా కుట్టుకోవాలి. మనకి ఇది అతికియడమే ముఖ్యంగా. మనకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అతుకున్నట్టు ఉండాలంటే ఇది అతికియడమే. మనకు లైక్ చేసి చూడండి, లాస్ట్ వరకు స్ట్రేట్గా కుట్లు ఎట్లా వేసుకుంటే సంక లూజు ముడత ఏది లేకుండా ఉంటుందో. మనకు ఇట్లా రెండు ఒక దగ్గర పెట్టి చూశాను కదా నేను. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకొని సంకలోతు చేతులు కట్ చేసుకోవాలి. సంకలోతు కట్ చేసుకొని ముందు భాగానికి వచ్చేటట్టు చూసుకొని ఇక పర్ఫెక్ట్గా సంక రౌండ్ కుట్టుకోవాలి. చూడండి, ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకుంటే కింద లింక్ ఇస్తా. టైలరింగ్కి సంబంధించిన ఏ వస్తువులు కావాలన్నా మన ఛానల్లో దొరుకుతాయి. కింద లింక్ ఇస్తే షాపింగ్ చేయొచ్చు. ఈ స్ట్రేట్గా మనం ఎక్కడైతే మనం ఇది ఉందో మనం మధ్యలో వచ్చేటట్టు భుజం పైన కరెక్ట్ రావాలి, మధ్యలోకి రావాలి. మళ్ళీ నీట్గా ఈ శంకరావణ అనేది నీట్గా రావాలి, పర్ఫెక్ట్గా రావాలి. మెల్లగా కుట్టుకోవాలి. ఎంత మెల్లగా కుట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా కుట్టుకోవాలి. నేను ఈ కుట్లు అనేది ఒక్కటి మిస్ కాకుండా మీకు చూపిస్తాను. ఇట్లా రెడీ అవుతుంది. రెండో కుట్టు కూడా సేమ్ దానిపైన వేసుకోవాలి. ఎక్కువలు తక్కువలు వేసుకోవద్దు. మళ్ళీ మనం మంచి మల్ల తీసి చూస్తే ఎక్కువలు తక్కువలు అనిపిస్తుంది. దానిపైనే నీట్గా కుట్టు పెట్టుకోవాలి. సంక రౌండ్ సైడ్లో కుట్లు ఎంత బాగా వేసుకుంటే అంత పర్ఫెక్ట్గా మన బ్లౌజ్ ఉంటుంది. సంక రౌండ్ కుట్టుకొని చేతి అతికిచ్చాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ అవతల ఎట్లా అతికిచ్చినామో అట్లా ఎక్కువలు తక్కువలు ఉంటే కొంచెం ముందు భాగం ఎక్కువ ఉంది, ఎక్కువ ఉన్నది కట్ చేసుకోవాలి. ఈ ముందలకు వచ్చేటట్టు చూసుకొని చేతు కూడా సంకలోతులు ఏదైతే ముందుకు వస్తుందో అది కట్ చేసుకోవాలి. ఇది మధ్యలో వచ్చేటట్టు మనం గుర్తుపెట్టాం కదా, అది మధ్యలో వచ్చేటట్టు చూసి సంక రౌండ్ నీట్గా పర్ఫెక్ట్గా రౌండ్ కుట్టుకోవాలి. లైక్ చేసి చూడండి. మీ ఫ్రెండ్స్కి ఏదన్నా తెలియని విషయం ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే నాకు కామెంట్ చేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. ఏదన్నా నేను మిస్టేక్ చేసి ఉంటే కూడా కామెంట్లో తెలియజేయండి. మీకు అర్థమైన విషయం కామెంట్లో తెలియచేయండి. ఈ సంక రౌండ్ అనేది ఎంత నీట్గా కుట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా మన బాడీకి అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఇలా రెడీ అవుతుంది. రెండో కుట్టు కూడా సేమ్ దానిపైనే కుట్టుకోవాలి నీట్గా. చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు కొత్తగా నేర్చుకునే వారి కోసం నేనైతే సపరేట్ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క భాగం ఒక్కొక్క విడివిడిగా మీకు చూపించాను. ఇప్పుడు రెండు కుట్లు వేసినాక రెండు వైపులా ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు తిరగమల్లా మనకి ఇట్లా స్ట్రేట్గా మడత పెట్టుకొని మన కొలత ఎవరికైతే మనం బ్లౌజ్ కుడుతున్నామో, మనకు కుట్టుకుంటున్నామా, మన అక్క చెల్లెళ్ళకు కస్టమర్ కావచ్చు, ఎవరికైనా సరే మనం కుట్టే బ్లౌజు ముందు కొలతకి ఏదైతే ఇచ్చిర్రో ఆ బ్లౌజు తీసుకోవాలి. తీసుకొని నాకు ఫుల్ హ్యాండ్స్ ఇచ్చిర్రు, నేను ఆ హ్యాండ్స్ వరకు మడత పెట్టాను ఇలా గుర్తుపెట్టడానికి. ఇలా 4 కుట్లు వేసుకోవాలి. సంక కూడా సేమ్ గుర్తుపెట్టుకోవాలి. 4 కుట్లు అయితే కుట్టుకోవాలి. నేను లాస్ట్ కుట్టు అయితే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కుడుతున్నా. రెండు సేమ్ వచ్చేలా చూసుకోవాలి. ఎక్కడ కూడా ఎక్కువలు తక్కువలు రాలేవు. నేను చూపించే విధానం మీకైతే కరెక్ట్గా ఫాలో అయ్యారంటే ఇక్కడ కూడా ఒకటి మనం కుట్లు వేస్తూ ఒకటి ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది. అది కూడా రాలేదు, సేమ్ వచ్చినాయి రెండు పర్ఫెక్ట్గా.
ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇవతల ఎట్లా కుట్టేసినామో అదే విధంగా ఇక్కడ కూడా గుర్తులు పెట్టుకోవాలి. ఎంత ఇట్లా నీట్‌గా. ఇప్పుడు ఇట్లా గుర్తులు పెట్టుకొని సంక ఎక్కడ కుట్టుకోవాలి, చేతి ఎక్కడ కుట్టుకోవాలని గుర్తులు పెట్టేసి నీట్‌గా ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా నేను చూపించే విధంగా. ఇట్లా లాస్ట్ కూడా ఎక్కువలు తక్కువలు రాలేదు చూశారు కదా. ఇప్పుడు అక్కడొక్కటి ఇక్కడొక్కటి కుట్టాం కదా. మన కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో ఎంత ఎక్కువ ఉందో మనకు నడుము కరెక్ట్గా చూసుకోవాలి. ఇట్లా నేను చూపించే విధంగా ఇంత ఎక్కువ వచ్చింది కదా. ఇక్కడ సైడు 3, ఇక్కడ సైడు 3, ఈ 3 కుట్లు ఏవైతే ఉన్నాయేమో వేసినాక మీకు కొలిసి చూపిస్తా. ఇప్పుడు ఫస్ట్ ఒకటి వేసాం కదా. ఇప్పుడు 3 కుట్లు నీట్గా స్ట్రేట్గా రావాలి. ఎక్కడ కూడా వంకర తింకర రాకుండా ఇలా నేను ఎట్లా కుడుతున్నా చూడండి. 4 కుట్లు ఇక్కడ, 4 కుట్లు అక్కడ స్ట్రేట్‌గా. చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఇట్లా కుట్లేయడం, ఇలా అతికియడం నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ దారాలు సంకల మనకు సైడ్లకు పోగులు లేసాయి పత్తిలాగా. అలా లేవకుండా ఉండడానికి కాట్లు పెట్టాను నేను. ఇప్పుడు ఇక్కడ కూడా అక్కడ ఎట్లా కుట్టామో అదే విధంగా 4 కుట్లు ఇక్కడ కుట్టుకొని సేమ్ అలానే కాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు పోగులు దారాలు లేవవు, అంతకే ఆగిపోతాయి కాబట్టి అలా సైడ్లో కట్ చేశాను నేను. నీట్‌గా పర్ఫెక్ట్‌గా సంకలు కూడా లూజ్ కాకుండా, చేతి లూజ్ కాకుండా, సైడ్లకు లూజ్ కాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ ఉండడానికి కుట్లు విడివిడిగా మీకు కనిపిస్తున్నాయి. ఇలా కాట్లు కూడా పెట్టుకోవాలి. పోగులు లేవకుండా, దారం ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా లేవకుండా అక్కడికి ఆగిపోతాయి. ఇప్పుడు ఇక్కడ 4, ఇక్కడ 4 కుట్లు వేసాను. ఇప్పుడు మొత్తం 4 కుట్లు వేసినాక పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ రెడీ అయినాక మళ్ళీ ఒకసారి కొలత తీసి చూపిస్తా. కొంచెం ఉక్సుల పట్టు ఎంత ఉందో అంత ఎక్కువ వచ్చింది. ఏం కాదు, పాప ఉన్నది ఈ అమ్మాయికి, అందుకని కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు వచ్చేసి మంచి మల్ల తీసా. చేతులు చూడండి, మన గల్ల చూడండి, పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ ఎలా రెడీ అయిందో, ఎంతవరకు మీకు అర్థమైంది, ఎంతవరకు నచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి.